రాష్ట్రంలో భానుడు భగభగమంటుంది. సూర్యప్రతాపంతో జనాలు జంకుతున్నారు. రోడ్డుపైకి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఉష్ణోగ్రత చాలా పెరిగిపోయింది. బుధవారం చూడండి, రాష్ట్రంలోనే అత్యధికంగా 46.5 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైంది. 10 ఏళ్ల తర్వాత ఈ రికార్డు వచ్చింది. అసలు గతంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు చూసినట్లయితే మే 20న ఇలాంటి ఉష్ణోగ్రతలు లేవు. 2019లో మే 22, 23, 25 తేదీల్లో 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. అదే 2026లో మే 20వ తేదీకే 46.5 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైంది. అంటే ఒక్కసారి ఆలోచించండి ఉష్ణోగ్రత ఎంత అధికమైందో. ఆదిలాబాద్ జిల్లా దిలావర్పూర్లో అత్యధికంగా 46.5 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదు అవడంతో అక్కడ ఉన్న జనాలు విలవిలలాడిపోతున్నారు. అక్కడ ఉన్న జనాలు గొంతు తడుపుకొని దేవుడా ఎలా బతకాలని చూస్తున్నారు. రాష్ట్రంలో 19 జిల్లాల్లో 46 పైనే ఉష్ణోగ్రతలు నమోదైనాయి. రాష్ట్రంలో 33 జిల్లాల్లో 40.5 పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వనపర్తి జిల్లాలో మాత్రమే 40.5 అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైతే మిగతా అన్ని జిల్లాల్లో అత్యధికంగా సూర్యుడు ప్రతాపం చూపించిండు. ఫలితంగా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 50 మంది వరకు వడదెబ్బకు గురై చనిపోయారు. ఈ ఉష్ణోగ్రతలు ఇలా పెరుగుకుంటూ పోతే భవిష్యత్తు ఎలా ఉంటుంది? సాధారణంగా చూసినట్లయితే సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా 6 డిగ్రీల ఉష్ణోగ్రత కనుక నమోదైనట్లయితే తీవ్ర వడగాల్పులు వీచేటువంటి ప్రమాదం ఉంది. సాధారణ ఉష్ణోగ్రత కంటే 4.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదైతే వడగాల్పులు వీచేటువంటి ప్రమాదం ఉంది. తెలంగాణలో చూసినట్లయితే ఈ నెల 25 వరకు వడగాల్పులు వీచేటువంటి ప్రమాదం ఉంది. జనాలు బయటికి వెళ్ళొద్దు అని చెప్పి వాతావరణ శాఖ వెల్లడిస్తుంది. అంటే కూలి చేసే కూలన్న పరిస్థితి ఏంటి? పశువులను కాసే పశువుల కాపరి పరిస్థితి ఏంటి? ఈ ఎండలు ఇలానే అధికమైతే జనాలు పిట్టల్లో రాలిపోతారు. నిజంగా ఈ ఉష్ణోగ్రత పెరగడానికి కారణం చెట్లను నరికివేత. ఈ ఉష్ణోగ్రత పెరగడానికి గల కారణం వాహనాలను అధికంగా ఉపయోగించడం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఎలా బతకాలనేది ఇబ్బందిగా మారింది. 2017లోను మే 24, 25 తేదీల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదైతే 2026లో మాత్రం మే 20కే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు చెంకుతున్నారు. రోడ్లు కర్ఫ్యూ వాతావరణంలో నిర్మానుష్యంగా మారిపోయినాయి. ఈ ఉష్ణోగ్రతల ప్రభావం జంతువులపైన కనిపిస్తుంది, మనుషులపైన కనిపిస్తుంది. పక్షులు కూడా విలువల రాలుతున్నాయి. గొంతు తడుపుకోలేక మూగజీవాలు అవస్థలు పడుతున్నాయి. భూగర్భ జలాలు కూడా ఈ ఎండల దాటికి తగ్గిపోయాయి. కాబట్టి ప్రజలు ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రాకండి, అత్యవసరమైతే తప్ప ప్రయాణం చేయకండి. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ ఎండలకు రోగాల బారిన పడి, వడదెబ్బ బారిన పడి ప్రాణాలు కోల్పోయేటువంటి ఇబ్బంది వాతావరణం నెలకొంది. కాబట్టి బయటికి వెళ్ళకండి, జాగ్రత్తలు పాటించండి, తడిబట్టతోటి తడుపుతూ ఉండండి. ఒకవేళ బయటికి వెళ్ళాల్సి వస్తే తరచుగా వాటర్ అధికంగా తాగడానికి ప్రయత్నం చేయండి. బాడీ డిహైడ్రేషన్ కాకుండా కాపాడుకోండి. మీరు కానీ మీ బంధువులు కానీ ఎవరినైనా బయటికి వెళ్ళనీయకండి. సూర్యప్రతాపం ఇప్పట్లో తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. ఒకవేళ నైరుతి పవనాలు ముందుగానే వస్తాయని చెప్తున్నా ఈ మే వరకు మాత్రం ఖచ్చితంగా ఉష్ణోగ్రతలు ఇంకా అధికమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జనాలు జాగ్రత్త. సూర్యుని దాటికి తట్టుకోలేక ఇంట్లోనే ఉండండి. సూర్యుడు మీపై ప్రతాపం చూపిస్తే మీరు గాల్లో కలుస్తారు. కాబట్టి అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళండి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల చాలా జాగ్రత్తలు పాటించండి. ఈ ఎండ దాటి నుంచి కాస్త ఉపశమనం పొందేలా ప్రశాంతంగా ఇంట్లోనే ఉండండి, ఇంటికి పరిమితంగా. ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ ఇంకో టాపిక్తో వెళ్దాం. నమస్తే.